హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పెసరట్టు ఉప్మా అండి. ఎందుకో నాకు పొద్దున్నే తినాలనిపించింది. అది చేసుకొని తినాలని చాలా ఆశగా ఉంది. ఇప్పుడు అది చేసుకొని మీ అందరితో షేర్ చేసుకొని తినాలనిపిస్తుందండి. ఈ పెసరపప్పు అనేది పెసరట్టు అనేది పచ్చి పెసరపప్పు అన్నా చేసుకోవచ్చండి. అది లేకుంటే అంగట్లో పచ్చి పెసరపప్పు ఉంటుంది కదండి, అది చేసుకునే తినొచ్చు. అలా పెసరపప్పుతోనే చేసుకోవాలని ఇది లేదండి. ఈ పప్పుతో అయినా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు తయారు చేసి చూపిపోతున్నాను. చూశారు కదండి, పెసరపప్పు నేను 1/4 కిలో తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నానండి. బాగా నాననిచ్చినాను. 6 గంటలకి నానబెట్టినానండి. ఇప్పుడు టైం చూసారా, మనం ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా మనకి పెసరట్టు బాగా వస్తుందండి. చూడండి, 1/4 కిలో పెసరపప్పు బాగా నాననిచ్చి కడిగి ఎత్తుకొని వచ్చినానండి. శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ చేయబోతున్నా. మిక్సీ చేసి తర్వాత ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఉప్మా చేసుకుందామండి. పెసరట్టుకి ఉప్మా చేసుకుని ఆ తర్వాత అట్టు కాల్చుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకున్నానండి. ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి. రవ్వ ఎంపుకుందామండి. ముందే ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నానండి రవ్వ. ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నానండి రవ్వ. ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నానండి రవ్వ. ఈ రవ్వ మాడకుండా ఇలా వేపుకోవాలండి. ఈ రవ్వ ఎందుకు ఇలా వేపుకున్నానంటే, మనం ఉప్మా చేసేటప్పుడు వంటలు అవ్వకుండా బాగా పొడిగా ఉంటుందండి. అది చదివిప్పుడే నేను ముందుకంటే కొద్దిగా నూనె వేసుకొని రవ్వ బాగా వేసి పెట్టుకుంటున్నానండి. చూసారండి, రవ్వ మాడకుండా వేపుకోవాలి. రవ్వ మాడుతుందంటే బాగానే ఉంటుంది. ఉప్మా వంటకి టేస్ట్ వేరే మాడుతుంది. ఇలా వేపుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే రవ్వ మాడిపోకుండా మనకు తగ్గట్టు మనం ఎలా తయారు చేసుకోవాలో అలా వస్తుందండి. రవ్వ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తనీగా తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నానండి రవ్వ. చూసారండి ఎలా వచ్చిందో రవ్వ. ఇలా వేంపుకోవాలండి. ఇది వేంపుకున్న తర్వాత రవ్వ తాలింపు, ఉప్మాకి తాలింపు వేసేద్దామండి. ఇప్పుడు అదే గిన్నె క్లీన్ చేసుకొని ఎత్తుకొచ్చుకున్నానండి. ఎందుకంటే మనం రవ్వ వేపుకున్నాము కదండి. క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. వేడెక్కింది. ఇప్పుడు ఉప్మాకు తగ్గ నూనె పోసుకుంటున్నా. దీనికి కొలత పోసుకోవాలని అవసరం లేదండి. ఈ ఉప్మాకి మన ఇష్టం, ఎంతైనా పోసుకోవచ్చు. మనకి బాగా కలర్ఫుల్గా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే మనం తక్కువ కూడా పోసుకోవచ్చు. నూనె వేడెక్కిందండి. ఉప్మాకు కావాల్సిన థింగ్స్ ఇయ్యానండి. ఉల్లిగడ్డ
చిన్నదండి మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమల్లి కొద్దిగా ఒక 5 రెబ్బలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు 3 రెబ్బలండి. ఇది కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉప్మాకి ఆవాలు వేసుకుందామండి. ఒక్కొక్కరైతే ఉప్మాకి ఆవాలు ఉంటారు. నేను ఆవాలు వేసుకున్నానండి. ఉల్లిగడ్డలు వేసేసినానండి. అదే మాదిరిగా పచ్చిమిరపకాయ వేసేసినానండి. కరివేపాకు కొద్దిగా ఉల్లిగడ్డ బాగా వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అయ్యారండి ఈ పెసరట్టు ఉప్మాకి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా బాగా తింటారండి. ఇలా చేసి పెడితే ఇది విధంగా చేసి పెడితే చిన్నపిల్లలు తిన్నోళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇందాక టమాటా చెప్పలేదు కదండి. టమాటో మీడియం సైజు ఒకటి తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది వేసుకుంటున్నా. టమాటా వేస్తే చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది ఉప్మా. కొంతమంది టమాటా నచ్చుతుంది, కొంతమంది వేసుకో. అంతేగా టమాటా లేకుండా వేసుకోవచ్చు, లేదంటే టమాటా వేసుకునైనా ఉప్మా చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. బాగుంటుంది ఇలా చేసుకుంటే. అంతేనండి, ఈ టమోటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు బాగా వేగిపోయిందండి ఉప్మాకి. కొలత నీళ్లు పోసుకుంటామండి. మూడండి, 1.5 కప్పు కాదండి మనం తీసుకునింది. 1 కప్పుకి 3 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం 6 కప్పులు పోసినానండి. అప్పుడే బాగా స్మూత్ గా ఉంటుంది ఉప్మా. మనం నీళ్లు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత ఎక్కువగా బాగా స్మూత్ గా గట్టి మాదిరి అవ్వకుండా గట్టిగా అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు అయిపోతున్నానండి. అర స్పూన్ వేసుకుంటున్నానండి, తక్కువ అయితే తర్వాత చూసుకోవచ్చు. చూసారు కదండి ఉప్మాకి ఎసురు ఎట్ట తెరిలిపోతుందో ఇదే మాదిరిగా తెరిలినాక రవ్వ పోసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుందండి, బాగా ఉంటుంది. ఇప్పుడు రవ్వ యాడ్ చేస్తున్నానండి. చూసారా కట్టలేదండి. ఉప్మా రవ్వకి రవ్వ ఏంపుకొని తీసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మీరు ఎక్కువ
ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఉప్మా ముందుగానే రవ్వ వేపుకొని తయారు చేసుకుంటే చాలా పొడి పొడిగా అవుతుందండి. వంట అనేదే పెట్టదు. చూసారా, ఉంటే లేదు, చాలా స్మూత్గా అవుతుందండి ఇలా చేసుకుంటే. అంతేనండి, మన ఉప్మా తయారు విధానం చూశారు కదండి. ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు దింపి పెట్టుకొని మనం పెసరట్టు వేయబోతున్నాం. ఇప్పుడు పెనం పెట్టుకొని పెసరట్టు వేయబోతున్నామండి. ఇప్పుడు పెసరట్టు వేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇది లో ఫ్లేమ్లోనే బాగా అడుగులో వచ్చి ఎర్రంగా కాలాలండి, బాగా కాలాలి. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టినానండి. ఇది బాగా కాలిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దామండి. ఇప్పుడు పెసరట్టు బాగా కాలిందండి. ఇది ఒకసారి తిరిగి తిప్పుకొని కాలిన తర్వాత చూసారా ఎంత ఎర్రంగా కాలిందో. ఇదే విధంగా ఆ పప్పు కూడా బాగా కాలిన తర్వాత మనం తిరిగి తిప్పుకొని ఉప్మా వేసుకొని డెకరేషన్ చేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్ అయిన రెసిపీ. పెసరట్టు ఉప్మా అంటే ఇలా తయారు చేసుకోవాలండి. చూసారు కదండి. ఇప్పుడు ఇది తిరగ తిప్పిపోతున్నాను. ఇదే విధంగా కాలాలండి. ఇప్పుడు ఉప్మా వేయబోతున్నానండి. చూసారు కదండి పెసరట్టు ఉప్మా. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమల్లి, కరేపాకు అన్ని కట్ చేసి పెట్టుకొని డెకరేషన్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇది బాగా మగ్గాలండి. అన్ని పచ్చిగా వేసినాను కదండి. ఇది కొద్దిసేపు ఇలాగే మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత తీసి తనిగి పెట్టుకుందామండి. ఇదే విధంగా అన్ని మనకి ఎన్ని దోశలు వస్తాయి అన్ని తయారు చేసుకొని పెట్టుకుందామండి. చూసారు కదండి బాగా కాలింది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు వస్తాయి అన్ని తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఉప్మా పెసరట్టు తయారు చేసినాం కదండి, దానికి కాంబినేషన్ అల్లం పచ్చడి. ఇప్పుడు అది తయారు విధానం చూద్దాం. ఇప్పుడు
పొయ్యి వెలిగించుకుంటూ పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందండి. దీంట్లో వేరుశనగ గుండ్లు వేసినాను. ఇది డ్రైగానే వేపుకోవాలండి. ఇప్పుడు ఈ వేరుశనగ గుండ్లు వేగే లోపల నూనె కొద్దిగా వేసి ఇవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు సన్నగా తీసి పెట్టుకున్నానండి. ఇది అల్లం ముక్క. నేను చెయ్యబోయేది అల్లం పచ్చడి. అంతేనండి, నూనె ఎక్కువగా వేసుకోవద్దండి అల్లం పచ్చడికి. అంతేనండి, చూసారు కదండి, వేరుశనగ గుండ్లు, అల్లం ముక్క, మన పచ్చిమిరపకాయలు ఈ 3 ఒకటిగా వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం చట్నీ చేయబోతున్నానండి. దీనికి తాలింపు వేద్దామండి. ఇప్పుడు తీసి ఒక బౌల్ పోసుకుందాం. చూసారు కదండి, మనం ఇవన్నీ బాగా ఎంపుకున్నాం కదండి నూనెలోనే. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకొని వచ్చి తాలింపు వేసుకుందాం. చూసారు కదండి, నేను ఇప్పుడు తాలింపు వేయబోతున్నానండి. అల్లం పచ్చడి మిక్సీ చేసుకొని వచ్చినానండి. ముందుగానే ఏంపేటప్పుడు మీకు చెప్పినాను కదండి. ఇప్పుడు మిక్సీ చేసుకొని వచ్చినాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అదే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేయబోతున్నాను. ఇప్పుడు తాలింపుకి తగినంత నూనె పోస్తున్నానండి. ఈ పచ్చడి అనేది 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు చేసినప్పుడు టమాటాలు 2 యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది పచ్చిమిరపకాయలు కాబట్టి అల్లం పచ్చడికి టమాటా అవసరం లేదండి. ఇప్పుడు నేను ఇది తాలింపు చేస్తున్నా. నూనె వేడెక్కిందండి. కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. కరివేపాకు ఒకే ఒక రెబ్బ తీసుకున్నామండి. అంతేనండి, ఇప్పుడు ఈ చట్నీ పోసేస్తున్నా. ఇలా తయారు చేసుకుంటే వెన్న సర్దిపోదండి, బాగుంటుంది. మధ్యాహ్నం వరకు అయినా బాగుంటుంది, స్మెల్ రాకుండా. అంతేనండి, మనం అల్లం పచ్చడి రెడీ. తీసి పక్కన పెట్టుకున్నానండి. బౌల్లో వేసుకున్నాం. చూసారు కదండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. నాకైతే పెసరట్టు ఉప్మా 2 రెడీ అయిపోయినాయండి. అల్లం పచ్చడి, పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్ అల్లం పచ్చడి, ఈ 2 రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. ఇప్పుడు అరటాకు వేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఉంది అరటి చెట్టు, అది తెచ్చి ఒకటి కోసుకొని వచ్చుకున్నానండి. ఇప్పుడు పెసరట్టు అయిపోతున్నానండి. పెసరట్టుకి
ఈ పెసరట్టు ఉప్మా నాకు చాలా చాలా ఇష్టం అండి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు ఇది టేస్ట్ చేయబోతున్నానండి. ఇలా తీసుకొని కేక్ సూపర్గా ఉందండి. అందుకేనండి ఇది ఎంత ఇష్టంగా చేసుకుని తింటున్నా. చాలా బాగుంటుందో. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు వీడియోలో కమెంట్స్ లో చెప్పండి. ఇదైతే నా వల్ల అన్నమాట చాలా బాగా వచ్చిందండి. ఇదే పద్ధతితో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.